అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 తర్వాత కొన్ని మార్పులు తీసుకోవటం జరిగింది. ఎక్కడైతే నియోజకవర్గాల్లో పాత ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరినీ తీసివేయటం, అదేవిధంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు అక్కడ యాక్టివ్గా లేకపోవడంతో వాళ్ళందరికీ స్వస్తి పలుకుతూ కూడా అక్కడ ఆ ప్లేస్లో గతంలో కొంత రాజకీయ ఫ్యామిలీ నుంచి అదేవిధంగా యాక్టివ్గా ఉండి 2024లో సీటు ఆశించి ఇబ్బంది పడ్డ అటువంటి వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళతోటి కూడా మమేకమై మాట్లాడి వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ చర్యలు తీసుకునే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానం దృష్టికి అక్కడ సెకండ్ థర్డ్ లీడర్షిప్ అయితే తీసుకెళ్లారు. దాంట్లో కొంత పర్చూరు కాన్స్టిట్యున్సీ ఉంది. పర్చూరు కాన్స్టిట్యున్సీలో గాదే మధుసూదన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫస్ట్ ఆయనకి బాపట్ల కాన్స్టిట్యున్సీ వస్తుంది అనుకున్నారు, కానీ అనూహ్యంగా కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమింపజేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. సో క్యాడర్ జోష్లో ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడరు ఫస్ట్ లీడర్షిప్ అంచనాలను వీళ్ళు అందుకోవట్లేదని చెప్పి కూడా కొంత టాక్ అయితే వస్తూ ఉంది. అదేవిధంగా మనకు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా సుధీర్ భార్గవ రెడ్డి గారికి కూడా అక్కడ ఆయన డాక్టర్ గారు ఆయన కూడా అక్కడ ఇన్ఛార్జిగా పోస్టు నియమించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్తో వీళ్ళు క్యాంప్ రాజకీయాలు చేయటంలో విఫలమయ్యారని కొంతమంది క్యాడర్ అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కనీసం అనర్గళంగా మాట్లాడలేనటువంటి అభ్యర్థులను అక్కడ వైసీపీ ఇన్ఛార్జీలుగా నియమించడంతో అక్కడ నిన్నటి వరకు కూడా ఒక మంచి లీడర్ వస్తారు, ఒక మంచి మాస్ లీడర్ వస్తారు. వైసీపీ ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు, అదేవిధంగా పూర్వవైభవం తీసుకొచ్చుకునేలాగా వైసీపీ ఉన్నటువంటి నేతలందరూ కూడా యాక్టివ్గా బూస్టప్ అయ్యే కార్యక్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అంతా వాళ్ళు అంచనాలను అందుకోకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత బోల్తా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేత ఈ మధ్యకాలంలో అంత యాక్టివ్గా కూడా మాట్లాడలేకపోతూ ఉన్నారు. వాళ్ళు వేదికల మీద కూడా గతంలో వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ ఫ్యామిలీస్ రాజకీయ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ విధంగా కూడా రాజకీయంగా కూడా ఎత్తులు వేయలేక అవతల ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయలేకపోతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎప్పటికైనా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి వాళ్ళందరితోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారందరితో ఇంటరాక్ట్ అయ్యి వారందరితో కూడా మమేకమై మాట్లాడి వాళ్ళతోటి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలను బూస్టప్ కనుక చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని అక్కడ అద్భుతాలు చేయొచ్చని కొంత క్యాడర్ అయితే చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ అంచనాలు అందుకునే విధంగా కనుక క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కోరుకుంటా ఉంది.